మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? ఎప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ ఫోటోస్ కనిపించి వాళ్ళెందుకు అలా ఉన్నారు? నేనెందుకు ఇలా ఉన్నాను అని ఎప్పుడైనా బాధపడ్డారా? వాళ్ళ లైఫ్ అలా ఎందుకుంది? నా లైఫ్ ఇలా ఎందుకు ఉంది అని. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే కంపారిజన్ ఈస్ ద థీఫ్ ఆఫ్ జాయ్. మనం మన పక్క వాళ్ళతో పోల్చుకోవడం వల్లే మనకి సగం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ జనాలు జపాన్ లో ఈ ప్రాబ్లం ని ఫేస్ చేయడానికి ఒక అద్భుతమైన పద్ధతిని అయితే వాడతారు. ఈ రోజు వీడియోలో ఆ జపనీస్ టెక్నిక్ ఏంటో మనం ఈ రోజు తెలుసుకుందాం. ఇది తెలుసుకున్న తర్వాత మీ మైండ్ లో నాయిస్ అయితే తగ్గి పీస్ అయితే మొదలవుతుంది. రోజు మనం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కాంపిటీషన్, స్కూల్లో మార్క్స్ దగ్గర నుంచి ఆఫీస్ లో శాలరీ వరకు ఎప్పుడైనా కూడా వాడికన్నా నేను తక్కువ అనే ఫీలింగ్. దీనివల్లే మనకి యాంగ్జైటీ పెరిగిపోతుంది. మనం చేసే పని మీద ఫోకస్ పోయి పక్క వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ పెడుతున్నాం. అసలు ఈ ఓవర్ థింకింగ్ ని ఎలా ఆపాలి? దీనికి జపాన్ లో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అయితే ఉంది. దాన్నే ఓబైటోరీ అంటారు. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఒక జెన్ గార్డెన్ లో 4 రకాల చెట్లు అంటే ట్రీస్ ఉన్నాయి. ప్లమ్, బీచ్, ఆప్రికాట్. ఈ 4 చెట్లు చూడటానికి ఒకేలా ఉంటాయి, కానీ అవి పువ్వులు పూసే టైం వేరువేరుగా ఉంటుంది. ప్లమ్ ట్రీ వింటర్ లో బ్లూమ్ అవుతుంది. చెర్రీ బ్లాసమ్ స్ప్రింగ్ లో కూల్ అవుతుంది. అదే చెర్రీ ట్రీని చూసి బ్లూమ్ ట్రీ కూడా అయ్యో నాకెందుకు పూలు రాలేదు అని, నేను వేస్ట్ అని ఎప్పుడైనా ఫీల్ అవ్వడాన్ని మీరు చూసారా? లేదు కదా. అవి ఒకదానితో ఒకటి పోటీ అయితే పడవు. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యూనిక్. దానికి అవి టైం వచ్చినప్పుడు మాత్రమే పూస్తాయి. ఇదే ఓబైటోరీ అంటే. జాపనీస్ రైటింగ్ లో ఓబైటోరీ అంటే ఈ 4 చెట్ల పేర్లు కలిపి రాసే పదం. మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసే ఫ్రెండ్ ప్లమ్ ట్రీ అయి ఉండొచ్చు, వాళ్ళు త్వరగా సక్సెస్ అయి ఉండవచ్చు. మీరు చెర్రీ ట్రీ అయి ఉండొచ్చు, మీ సక్సెస్ కొంచెం లేట్ గా రావచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన చాప్టర్ ని వేరే వాళ్ళ చాప్టర్ తో 10 తో కంపేర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ టైం మీరు ఓవర్ థింకింగ్ చేసి బాధపడుతున్నప్పుడు ఈ మంత్రాన్ని అయితే గుర్తు చేసుకోండి. ఓ బైటోరీ, నా టైం వేరు, వాళ్ళ టైం వేరు, నా టైం లైన్ నాదే. ఓకే, కంపారిజన్ ఓకే ఆపేశాం. కానీ పర్ఫెక్ట్ గా లేదు అని ఓవర్ థింకింగ్ చేస్తుంటే ఏం చేయాలి? దానికి ఇంకొక జాపనీస్ కాన్సెప్ట్ అయితే ఉంది. దాని పేరే వాబీ సాబీ. దీని అర్థం ఫైండింగ్ బ్యూటీ ఇన్ పర్ఫెక్షన్. లోపాలలో అందాలని వెతుక్కోవడం. మనం ఏదైనా పని చేసేటప్పుడు అది 100% పర్ఫెక్ట్ గా రావాలి అని ఆలోచించి అసలు ఆ పనే మొదలు పెట్టాం, లేదా చేస్తున్నప్పుడు టెన్షన్ పడతాం. జాపనీస్ టెక్నిక్ లో ఒక పగిలిపోయిన కప్ నైతే దాన్ని వెంటనే పడేసేయరు. అది పగిలిన చోట గోల్డ్, అదే బంగారం, దీంతో అతికిస్తారు. దాన్నే కింగ్స్ కీ అంటారు. ఎందుకంటే ఆ దెబ్బలు, ఆ లోపాలు ఆ వస్తువు యొక్క హిస్టరీని అయితే చెప్తాయి. అది ఇంకా బ్యూటిఫుల్ గా మారుతుంది. సో ఫ్రెండ్స్, మీ లైఫ్ లో మిస్టేక్స్ జరిగితే ఓవర్ థింకింగ్ అయితే అస్సలు చేయకండి. అవి మీ అనుభవాలు, ఎక్స్పీరియన్స్. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ స్కార్స్. ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్. దీన్ని 24 అవర్ నో కంపేర్ ఛాలెంజ్ అంటారు. రేపు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఎవరిని చూసినా, సోషల్ మీడియాలో ఎవరి పోస్ట్ చూసినా వెంటనే మీ మైండ్ లో కంపారిజన్ రాగానే స్టాప్ అని చెప్పండి. అనుకోండి, వాళ్ళ టైం వేరు, నా టైం వేరు అని. ఐఎమ్ బ్లూమింగ్ ఇన్ మై ఓన్ టైం. ఈ ఛాలెంజ్ ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఐ యాక్సెప్ట్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది స్ట్రాంగ్ గా ఉన్నారు. లైఫ్ అనేది ఒక రేస్ కాదు ఫ్రెండ్స్, అది ఒక బ్యూటిఫుల్ జర్నీ. మీ జర్నీని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీలాగే ఓవర్ థింకింగ్ చేసే మీ బెస్ట్ ఫ్రెండ్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లైఫ్ చేంజింగ్ కాన్సెప్ట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ థింగ్ రిమెంబర్, ఓబైటోరీ.